స్ట్రీట్ వెండర్స్ కూడా వాళ్ళతో టైం టు టైం నెగోషియేట్ చేస్తున్నాం. వాళ్ళని కూడా కమిటీలో మెంబర్స్గా పెట్టుకుంటున్నాం. దే ఆర్ వెరీ హ్యాపీ. నేను అఫిషియల్గా నేను మళ్ళీ చెప్తున్నా, అఫిషియల్గా మనము స్ట్రీట్ వెండర్స్ని వెకేట్ చేయించింది ఒక గుజ్జనగుండ్ల పార్కు ఏరియా, అట్లనే గవర్నమెంట్ హాస్పిటల్కి మీకు అందరికీ తెలుసు గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, బ్యాడ్ ఇన్సిడెంట్స్. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ హెడెడ్ బై కలెక్టర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. ఆ డెసిషన్స్కి అనుగుణంగా జీజీహెచ్ వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ కూడా చూపించి మేము అక్కడ వాళ్ళని తీయటం జరిగింది. 1 or 2 persons ఉంటారు, చెప్పాను కదా, ఎవరో మోటివేట్ చేస్తే మోటివేట్ అయ్యి ఏదో మాకు అన్యాయం జరిగిపోతుందనే వాళ్ళు 1 or 2%. మెజారిటీ ఆఫ్ ది వెండర్స్ దే ఆర్ హ్యాపీ. జిఎంసీ తీసుకునే యాక్షన్ పట్ల జిఎంసీ టైం టు టైం వాళ్ళకి కన్వే చేస్తున్నారు. వాళ్ళందరూ స్ట్రీట్ వెండర్స్ సార్, మేము ఏదో అనుకున్నాం, బట్ మీరు తీసుకునే చర్యల పట్ల సంతృప్తిగా ఉన్నామని వాళ్ళ కమిటీస్, కొన్ని అసోసియేషన్స్ కమిటీస్ నాతో షేర్ చేసుకుంటున్నారు. ఇదే కాదండి, గతంలో వాళ్ళు ఎవరెవరి ద్వారా దోపిడీకి గురయ్యారు, ఎవరెవరికి ఎంతెంత నెల డబ్బులు ఇస్తున్నారు, ఇవంతా డేటా ఉంది మా దగ్గర. ఎవరో ఇవాళ వాళ్ళే చెప్తున్నారు మాకు. సో దయచేసి వాళ్ళకి చెప్తున్నాను, ఇట్లాంటి మానుకోకపోతే మాత్రం చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడంలో నేనైతే వెనకడుగేయను. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి క్వాలిటేటివ్ సర్వీసు అట్ ది సేమ్ టైం ఊరు బాగుపడాలని, అట్లాగే స్ట్రీట్ వెండర్స్ని అబ్రప్ట్గా రోడ్డును పడేయకుండా మనం వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా కూడా మాకున్న ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఉదాహరణకి కౌస్ తిరుగుతున్నాయి రోడ్ల మీద. ఈ కౌస్ తిరిగే దాంట్లో కూడా గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని గోశాలకు తరలించాలి. అన్క్లెయిమ్డ్ ఉంటే మేము 10 days తర్వాత ఆక్షన్ పెట్టుకొని వచ్చిన డబ్బుల్ని జిఎంసీ ఫండ్కి జమ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి చట్ట ప్రకారం. అయినా కూడా మేము మానవతా దృక్పథంతో తీసుకెళ్ళి వాటిని సంరక్షించి మ్యాన్ పవర్ పెట్టుకొని వాటికి కావాల్సిన ఫుడ్ అంతా చేసి, వాళ్ళు ఎవరైనా జెన్యున్గా ఓనర్షిప్ వస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, పెనాల్టీస్ వేసి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి వార్న్ చేయడం కూడా జరుగుతుంది, మళ్ళీ రిపీట్ చేయొద్దు. కానీ దీని ముసుగులో కూడా వీధుల మీద కౌస్ ఉంటాయి, మీరేమి వాటిని ముట్టుకోవద్దు, అవి అంతటా అవి బ్రతుకుతాయి, మేము చేసుకునే బిజినెస్ని మేము చేసుకుంటాం అని కొంతమంది అప్రోచ్ అవుతున్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు 1 or 2 days కావాలంటే టైం తీసుకోండి, ఎక్కడైనా భద్రపరచుకొని సేఫ్ జోన్లో పెట్టుకుంటామంటే తీసుకోండి. ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ అవి రోడ్ల మీద రాకుండా మీరు అండర్టేకింగ్ ఇవ్వండి అని కూడా చెప్పాను. అలా కాకుండా మేము అన్ని నెలలు మేము రోడ్ల మీద పెంచుకుంటాం, ఆ తర్వాత వాటిని డిస్పోజ్ చేసుకుంటాం, ఇవన్నీ చట్ట ప్రకారం అంగీకరించే పరిస్థితులు లేదు. కాబట్టి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటానికి పూనుకున్నటువంటి వాళ్ళు కానీ వాటిని ప్రోత్సహించేటటువంటి వాళ్ళ మీద మాత్రం చట్టపరంగా చర్యలు తప్పవు. ఇది తథ్యం.